మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కనొక సందర్భంలో గాయం అవుతుంది. తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదు, చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉంది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహార చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు, రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి. ప్రపంచం అంటే భూలోకం ఒకటే, మొత్తం జగత్.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము ధనుసు రాశి వారికి ఆగస్టు నెల 2025 సంవత్సరం పూర్తి నెల ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు ఆయన. ఆ మంచి ఫలితాలు అంటే ఏంటి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు, కుటుంబానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, అలాగే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నామో ఆ ఉద్యోగ స్థలంలో మీకంటే ఉన్నత స్థాయి, మధ్య స్థాయి, కింద స్థాయి వారు కూడా మీకు అనుకూలంగా ఉండటము, అలాగే సొంత వ్యాపారం అక్కడ కూడా అందరితో అన్ని చోట్ల కూడా మీకు అనుకూలంగా, ఇంట బయట అన్ని చోట్ల కూడా మనస వాచ కర్మ మీకు సహకరించటము, అనుకూలంగా ఉండటము అనేటటువంటిది. ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాహు చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు. అందరూ అనుకూలంగా ఉండటం, మనసా వాచ కర్మ అంటే చిన్న విషయం కాదండి. ఆ విధంగా మీకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఒకవేళ డబ్బు అవసరం అడిగారు, ఇస్తాడు. మనస మాట సహాయం, మనస వాచ కర్మణ. కర్మణ అంటే డబ్బులు అడిగేది ఇచ్చారు. వాచ ఎవరో మిమ్మల్ని మీకు ఎవరికో కస్టమర్కి ఏదో గొడవ జరుగుతుంది, మీ తరఫు నుంచి మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నావా నేను ఏమనుకున్నావు అంటాడు. అది మనస వాచ కర్మ, మనస వాచ కర్మ. ఈ విధంగా మనకి 3 రకాలుగాను తెలిసిన వారు, తెలియని వారు అందరూ కూడా సహకరించడం అనేది గొప్ప పరిణామం. అలాగే ఇవే ఫలితాలు అన్నీ మీకు శని భగవానుడు ఇవ్వబోతున్నాడు. మరి శని భగవానుడు 4వ స్థానంలో కదా ఉన్నాడు. మీనరాశిలో గురువు గారు అన్నట్టయితే ఆయన చతుర్థ స్థానంలో ఉన్నమాట యథార్థమే. మొన్నటి వరకు మిమ్మల్ని అర్ధాష్టమి శనిగా భావించిన మాట యథార్థమే. ప్రస్తుతము ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా 3వ స్థాన ఫలితాన్ని మీకు ఇవ్వబోతున్నారు. అంచేత అర్ధాష్టమ శని నుంచి ఈయన వక్రంలో ఉన్నంతసేపు మీకు ఆ అర్ధాష్టమ శని ప్రభావం ఉండదు. ఇక్కడ తృతీయ స్థానంలో ఇచ్చేటటువంటి మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు. ఆ ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి. ఈ రాహు గురించి ఏమైతే చెప్పుకున్నామో అలాగే ఇంట్లోనూ బయట అందరూ కూడా మనసా వాచ కర్మణ తెలుసున్న వాళ్ళు, కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు కూడా మీకు సహకారం అందజేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే చేస్తారు అంతే. మనం చూశానండి ఒక దగ్గర ఒక బైక్ నుంచి పడిపోయాడు పాపం. ఒక పెద్ద ఆయన బీపీ పెరిగిందో కళ్ళు తిరిగాయో, ఒక 60 అట్లా ఉంటుంది వయసు, కింద పడిపోయాడు. 10 మంది వచ్చి లేవదీశారు. ఒక ఆయన బాటిల్ తీసుకొచ్చి కొనుక్కొచ్చాడు, మొహం మీద నీళ్ళు జల్లిగాడు, తాగని గురువు గారు అన్నారు. ఆయన తీసుకొచ్చి ఒక అరుగు మీద కూర్చోబెట్టారు. కొంచెం తెప్పరిల్లి వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదంటే మీ ఇల్లు ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా ఉన్నట్టయితే మా కుర్రాడిని పంపిస్తాను, ఆ కుర్రాడితో పాటు బండి మీద వెళ్ళిపోండి, అట్నుంచి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పంపించండి, మీ అబ్బాయి చేత మళ్ళీ బైక్ మీద మా కుర్రాడిని తీసుకొచ్చేసేయండి. శని భగవానుడు మనకి తృతీయ స్థానంలో ఉండి ఆ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం అండి. సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది అంటే మిథున రాశిలో జరుగుతున్నది. సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఇది పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కుదిరి ఉన్నట్టయితే, లేదా పిల్ల నచ్చిందని పిల్లవాడు చెప్పటము, పిల్లవాడు నచ్చాడని పిల్ల ఒప్పుకోవటము. ఇప్పటికే 50 సంబంధాలు చూశారు, అందులో ఈ పిల్లవాడిని అమ్మాయిని అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటం అనేది జరిగే ఒక తంతు జరిగే అవకాశం ఉన్నది, లేదా పెళ్లి చూపులు జరిగే అవకాశం ఉన్నది, లేదా వివాహం కూడా జరిగిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుచేత ఈ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా ఆ గురువు వల్ల కలుగుతున్నాయి. అలాగే వివాహం అయిపోయినటువంటి వారి మధ్యలో కూడా చాలా అన్యోన్యత పెరిగేటటువంటి అవకాశం ఉన్నదండి. ఈ విధంగా దీన్ని వివాహ సమయంగా కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. గోచార రీత్యా సప్తమ స్థానంలో గురువు సంచారం అనేటటువంటిది వివాహ సమయంగా కూడా నిశ్చయం జరిగిందని. వివాహ సమయాలు చాలాసార్లు వస్తాయండి జీవితంలో. ఎల్కేజీకి వెళ్ళేవాడు కూడా రావచ్చు గోచార రీత్యా. వాడు పెళ్లి చేస్తారండి,
వాడు హై స్కూల్లో ఉన్నాడు, వాడికి 14 ఏళ్ళు, 10th క్లాస్ చదువుతున్నాడు, 15 ఏళ్ళు వాడికి. ఎందుకంటే గోచార కొన్ని ఏర్పడుతుంటాయి, జాతక రీత్యా కొన్ని ఏర్పడుతుంటాయి. ఆ విధంగా అక్కడ ఆ, వివాహ స్థానం కాబట్టి అప్పుడు చేయరు, కాలేజీలో చేయరు, చదువు అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చేయరు, ఉద్యోగం లేదు ఇంకా వాడికి చేయరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాడు, గోల్డ్ మెడల్ కూడా కానివ్వండి, లేకపోతే ప్లాటినం మెడల్ ఎప్పుడే ఉండి వాడికి పిల్లనివ్వరు. వాడు ఉద్యోగం చేసి పిల్లాన్ని పోషించుకోగలడు అంటేనే పెళ్లి చేస్తారు. ఇది ఈ విధంగా జరుగుతుంటుంది. అటువంటి అవకాశాన్ని గురుడు కల్పిస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతోందండి. ఈ శుక్రుని యొక్క సంచారం ఒక 20 రోజుల పాటు జరుగుతోంది సప్తమ స్థానంలో. ఆ 20 రోజులు శుక్రుడు మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలరు. యువజాలండి. ఆ 7వ స్థానం అంటే భార్యాభర్తల మధ్యన కొంచెం మనస్పర్ధలు రావటము, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తుంటారు, పార్ట్నర్షిప్లో వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత భార్యతో మాట్లాడేటప్పుడు, భార్యతో ప్రవర్తించేటప్పుడు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, పర్వాలేదు ఒక 20 రోజుల పాటు. తదుపరి ఆ శుక్రుడు ఆ మిథున రాశి నుండి కర్కాటకంలోకి అంటే 8వ స్థానంలోనికి, ధనురాశికి 8వ స్థానమైనటువంటి కర్కాటకంలో ప్రవేశించి 11 రోజులు ఉంటారు. ఈ 11 రోజులు మాత్రం మీకు మంచి ఫలితాలనే ఇస్తారు. 8వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు, ఒకటి శుక్రుడు, 2 బుధుడు. ఇక్కడ శుక్రుడు కాబట్టి 8వ స్థానంలో ఎవరో కొంచెం అనారోగ్యంగా ఉన్నవారు మళ్ళీ వాళ్ళు తిరిగి పుంజుకోగలుగుతూ ఉంటారు. అలాగే కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి చాలా సంతోషకరమైన వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందికి ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీతో శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకనో మరి కారణాలు ఉండవండి కొన్నిటికి ఆ మిత్రులుగా మారేటట్టు అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల మీకు సన్మానం జరిగేట అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచివన్నీ చేస్తూ ఉంటాడు ఆ 11 రోజుల్లో 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు. అలాగే రవి భగవానుడు కూడా 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. 8వ స్థానము, 9వ స్థానము. ఈ రవి భగవానుడు 8వ స్థానంలో 17 రోజులు, భాగ్యస్థానంలో 14 రోజులు సంచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 చోట్ల కూడా మీకు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అష్టమ స్థానంలో రవి మీకు అన్ని పెద్ద దుఃఖాలు, హఠాత్తుగా ధన నష్టం జరగడం, ఆరోగ్య క్షీణత, కలహాలు, అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ రవి యొక్క సంచారం వల్ల. అలాగే ఆ రవి మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం, అప్పుడు కూడా మీకు ఉపయోగకరం ఏమీ లేదండి. ఆయుస్థానం భాగ్యస్థానంలోకి వచ్చే కూడా ధన నష్టం జరుగుతుంది, కలహాలు, పరాభవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే 9వ స్థానంలోకి వచ్చాక అంటే తండ్రి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొంచెం గుళ్ళకి వాటికి వెళ్ళినట్టయితే కొన్ని వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు, కానీ మీరు ప్రయత్నిస్తే వెళ్ళవచ్చు. ఆ అనుగ్రహం వల్ల వెళ్ళి ఈ ఈ ఇబ్బంది నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా 8, 9 స్థానాల్లో జరుగుతోంది. బుధుని యొక్క సంచారము 8వ స్థానంలో ఒక 28 రోజులు, అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్, అంటే ఎక్కువ రోజులు 28 రోజులు, 31 రోజుల్లో అవుట్ ఆఫ్ 31 డేస్ ఈ 28 రోజులు మీకు 8వ స్థానంలో సంచారం చేయటం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన ఇంచుమించుగా ఒక 3 రోజులు కాబట్టి ఎట్లా మనం భరించవచ్చు. భాగ్యస్థానంలో ఆయన యోగించడం 3 రోజులు పెద్ద పరిగణలో తీసుకోపోయినా 28 రోజులు మీకు పూర్తి సహకారాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. ఇదే మన వాళ్ళు ఎవరో కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళు మళ్ళీ పుంజుకోవటము, అలాగే ధన లాభం, శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా అవటం, పెద్ద ఏదో శుభవార్త వినటం, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మనకు కొంచెం వరకు సన్మానం జరిగే అవకాశం కూడా మనకి ఈ శుక్రుడు అదే పని చేస్తున్నాడు, బుధుడు అదే పని చేస్తున్నాడు అష్టమ స్థానంలో ఉండి. ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా బుధుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం అండి. ఈ భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా ఏ విధమైనటువంటి శుభఫలితములను ఇవ్వజాలదు. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఇది దాన ధర్మాలు చేయడం విషయంలో కానివ్వండి, మీకు గుళ్ళి దైవ దర్శనానికి కూడా అనుమతించారండి. మనకి అనుకూల ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, మీరు గుడికి వెళ్ళాలి, టికెట్ తీసుకున్నారు, రైలు టికెట్ తీసుకున్నారు, దర్శన టికెట్ తీసుకున్నారు, రూమ్ బుక్ చేసుకున్నారు, కానీ ఏదో అడ్డంకి కలిగిస్తాడు. మిమ్మల్ని దైవ దర్శనానికి కూడా వెళ్లకుండా ఆపే శక్తి ఉంటుందండి ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువుకి. అక్కడ అంటే
అనుకూలించినటువంటి గ్రహం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇక దశమ స్థానంలో కుజుడు. దశమ స్థానంలో కుజుడు కూడా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలన్నింటిలో ఏదో వృత్తి వ్యాపారం ఏదో చేస్తాం కదండి, ఏదో ఏది చేయకుండా ఉండగా, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు. కాకపోతే కొంతమంది చేయలేరు, ఏంటంటే ఫిజికల్లీ వాళ్ళు మెంటల్లీ ఇదే అయిన వాళ్ళు కానీ, లేదా పూర్తిగా అనేబుల్ కానీ ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. మెంటల్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజులు చేస్తూ ఉంటారు, మానేస్తారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ కుజుడు ఏం చేస్తాడంటే ఒక స్థిమితం లేకుండా చేసేస్తాడు. వాళ్ళని ఉద్యోగపరమైన చిక్కులు ఇట్లాంటివన్నీ కల్పించే అవకాశం కుజుడు వల్ల కనిపిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ధనురాశి వారికి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ధనురాశి వారికి శని, రాహువు, అలాగే గురువు మాత్రమే అనుకూలమైనటువంటి, బుధుడు కూడా కొంతవరకు పర్వాలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తంగా చెప్పాలంటే 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ ధనురాశి వారికి ఉంది. కొంత పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ కొన్ని ప్రతికూల గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు విన్నారు కదండి, మీకు ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదు, ఏ ఏ విషయాల్లో అనుకూలత లేదు చూసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించండి. ఎందుకంటే 6 రకాలుగా మన ప్రయత్నం మనం చేస్తే 7వ రకంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత మీ ప్రయత్నం మీరు చేయండి, భగవంతుని ప్రార్థించండి. శుభం.